కలెక్టర్లకు ఫోన్ చేసి చెప్తా, ఆ జిల్లా కలెక్టర్లకు. అరే వీడిని నాకు కేటీఆర్ ఆందోళన రేపు నార్కట్పల్లి, చిట్యాల, నల్గొండకు ఎక్కడనో ఈ సొరంగం 3,000 కోట్లు అప్లై చేయాలని ఎందుకు చేపిస్తున్నా? ఇంత అమెరికా పోయి మిషన్ తెచ్చి అది తెచ్చి షిప్లో లోడింగ్ చేపించా, కానీ ప్రతిదీ నేనే చూస్తున్నా. ఎందుకు చేయలేకపోయాను? దుర్మని కేసీఆర్ హరీష్ని ఏం చేసినా తప్పులేదు. మా జిల్లాకు చేసిన అన్యాయం, సొరంగం, బ్రాహ్మణవెల్లంలో డిండి ఇవన్నీ పూర్తి చేయకు. కాళేశ్వరం కంటే ముందు డిండి మొదలుపెట్టిండు. ఆ డిండి ఎందుకు పూర్తి కాలే? రిజర్వాయర్ కాలువలు దోవిండు, తలకాయ లేదు. ఏడికే నీళ్ళు రాను ఇప్పటికి తెలియదు. ఒట్టెం రిజర్వ్, ఒట్టెం నార్లపూర్ అంటే ఇంకా 4 వేలు పడుతుంది. అందులో 18 కిలోల టన్నులు ఉన్నది. మరి దీనికంటే ముందు మొదలుపెట్టిండు కదా, మాది ఎందుకు చేయలే? సొరంగం కుర్చీ చేసుకుంటానే ఒక్కసారి నువ్వు రాలే, నీ అల్లుడు ఇరిగేషన్ మినిస్టర్ రాలే, నీ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి రాలే. ఎందుకు మా మీద కోపం? ఇవాళ మూసి మేము బాగు చేసుకొని మాకు జీవితాలు బాగుపడేదని మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే మీకు ఎందుకు అంత కుళ్ళు? అప్పుడు ఉద్యమం రజాకారుల మీద తిరుగుబాటు చేసినట్టు, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళ మీద ఉద్యమం చేసినట్టు హరీష్ రావు, కేటీఆర్ బీజేపీగా ఎవడన్నా మూసీకి అడ్డుకుంటే మాత్రం ప్రత్యక్ష ఉద్యమం చేస్తాం మేము. వితిన్ తెలంగాణ పార్టీలో కూడా మా మూసి బాధలు పోతాయని మా గవర్నమెంట్ వచ్చినాక ప్రజలకు కొద్దిగా ఆశ కలిగింది. మామూలుగా మనం బతుకొచ్చురా రోగాలు లేకుండా అని. ఈ సమయంలో నువ్వు కాకపోతే మీ ఎన్ని లోన్లు తెచ్చుకుంటూ ఏమున్నావో ఎప్పటిదప్పుడు పెట్టుకొని చూసుకో, లేకపోతే నిన్ను కూడా కమిటీలో మెంబర్ వేస్తాం, మీరు కూడా రారి. దయచేసి పనులు ఆపితే మాత్రం మీకు మాత్రం ఉంటుంది చెప్పు. మేము మా విద్యుత్ ఆ పోరాటంలో రజాకారులతో ఎట్లా కొట్లాడినామో, తెలంగాణ ఎట్లా కొట్లాడినామో, మూసి ఆపితే మాత్రం మీకు అదే పని ఉంటుంది. దయచేసి రెచ్చగొట్టొద్దని ప్రభుత్వాన్ని సహకరించామని విజ్ఞప్తి చేస్తున్నాం. చాలు పైగా. ఎందుకంటే నాకు మూసి కొంచెం ఇంట్రెస్ట్. నేను 2000 నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేనప్పుడు 12 రోజులు తిన్నా, 16 కిలోల వేడి తగ్గిన.